ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. యువతను డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా రక్షిద్దాం, వారి భవిష్యత్తును కాపాడుదాం, డ్రగ్ గంజాయి నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి అంటూ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై నిర్వహించిన 5K రన్ కు భారీ స్పందన వచ్చింది. జెండా ఊపి 5K రన్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 5K రన్ లో ఉత్సాహంగా పాల్గొన్న చిన్న పెద్ద యువతి యువకులు, పాత్రికేయులు, ప్రజాప్రతినిధులు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్, నేతన్న చౌక్, కొత్త చెరువు, చంద్రంపేట మీదుగా తిరిగి అంబేద్కర్ చౌక్ వరకు చేరిన 5K రన్ అతిథులుగా హాజరై విజేతలుగా నిలిచిన 15 మందికి సైకిళ్లు బహుమతిగా అందించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. కార్యక్రమంలో డిఎస్పీలు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, డాక్టర్లు, యువతి యువకులు, పాత్రికేయులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. మన సిరిసిల్ల పట్టణంలో, సిరిసిల్ల జిల్లాలో అదే 5K రన్ అనేది చాలా మంచిగా జరిగింది. నెక్స్ట్ టైం అది ఒక చిన్న హాఫ్ మ్యారథాన్ పెట్టాం, అదే కూడా మొత్తం RFID మొత్తం ట్యాగ్స్ తో సహా పెట్టాం, మొత్తం బార్కోడ్ తో సహా పెట్టాం. ఎందుకంటే ఇది మంచి జరిగినాయి. ఈ రన్ పెట్టడం ఉద్దేశం ఏంటి అంటే మీ డ్రగ్స్ పైన మీకు అందరికీ అవగాహన ఉండాలి. ఇప్పుడు డ్రగ్స్ అందరికీ తెలుసు అంటే ఎవరికి మంచి కాదు. డ్రగ్స్ తో చాలా కుటుంబం అంటే నాశపడుతున్నాయి. సో మనం వ్యక్తులు ఒక కుటుంబంలో దీనికి అడిక్ట్ అయితే మొత్తం కుటుంబం దానిపైన మొత్తం ఖరాబ్ అవుతుంది. అతను చూసి అతని ఫ్రెండ్స్ ఖరాబ్ అవుతారు, అతను కొడుకు కూతురు మీద ఖరాబ్ అవుతారు. ఇప్పుడు ఒక వీడియో చూసాము, దానిలో కూడా అతను ఏమంటారు అంటే నేను గాంజా తాగుని నా నాన్న తాగుతాను అంటూ వాళ్ళని స్టార్ట్ చేస్తాను. సో మీ పైన మీ ఫ్యూచర్, మీ కొడుకు ఉండొచ్చు, మీ అన్నయ్య ఉండొచ్చు, మీ తమ్ముడు ఉండొచ్చు, వాళ్ళ ఫ్యూచర్ కూడా వాళ్ళ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, మీ నేచర్ పైన డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మన జిల్లాలో మనం డ్రగ్స్ గురించి ఒక డ్రగ్ రీసెర్చ్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. ఎవరెవరికి మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డ్రగ్స్ కి అలవాటు అయ్యారు, వాళ్ళ డ్రగ్స్ వదిలేయాలి బట్ కావట్లేదు, వాళ్ళతో పాసిబుల్ లేదు, ఆ డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ వెళ్ళండి. మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఓపిగా ఉంటుంది. ఎవరు ఏం చెప్పారు, ఎవరు వస్తున్నారు, మీకు ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా రికమెండ్ చేయగలరు. మనం ఇప్పుడు డ్రగ్స్ పైన అటాక్ చేయాలి, వార్ చేయాలి. మన ఇంట్లో ఎవరు తాగరు అది చూసుకోవాలి. డ్రగ్స్ తో మన
కుటుంబం కాదు, మన స్వయం హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు ఏంటి అంటే మనం జస్ట్ సిగరెట్ లేకపోతే గాంజా అంటే కూల్గా అనిపిస్తారు. నా ఫ్రెండ్ తాగుతారు అంటే అందువల్ల నేను కూడా స్టార్ట్ చేశాను, హైగా ఫీల్ అవుతాను. తర్వాత 2 years తర్వాత ఏముంటుంది, లోపల ఏముండదు, మీ కెరియర్ పడిపోతుంది, మీ కుటుంబం పరిస్థితి పోతుంది. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు మీరు, ఏ క్లాస్లో ఉన్నారు, ఏ ఎకానమిక్ పరిస్థితిలో ఉన్నారు, దానికంటే ఇంకా వెనుకపోతారు. సో మనం ఎప్పుడైనా ఏమైనా పని చేయాలి అంటే మన ఎకానమిక్ స్థితి నెక్స్ట్ లెవెల్, ఏమైనా క్లాస్ ఉంటే దాన్ని నెక్స్ట్ క్లాస్ తీసుకోపోవాలి, ఆ ఉద్దేశం ఉండాలి మీ అందరికీ. సో మీ అందరు డ్రగ్స్కి వ్యతిరేకంగా ఉంటారు. ఎవరైనా తాగితే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాళ్ళకి డిఎడిక్షన్ సెంటర్ పంపిస్తారు, అది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. జిల్లా ఎస్పీ గారికి, ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులు, అలానే స్టూడెంట్స్ అందరికీ, ఇక్కడికి వచ్చేసిన పార్టిసిపెంట్స్ అందరికీ నా నమస్కారం. ముందుగా ఈ డ్రగ్ డి అడిక్షన్ కోసం ఈ 5K రన్ ఏర్పాటు చేసినందుకు ఎస్పీ గారికి, అలానే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంత బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేసినందుకు నా కంగ్రాచులేషన్స్. అండ్ ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు డ్రగ్ డి అడిక్షన్ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్. మనకి తెలియకుండానే సొసైటీలో ఒక డిసీజ్ లాగా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇది ఒక సైకలాజికల్ ఇల్నెస్, చెప్పుకోవాలంటే ఒక మెంటల్ ఇల్నెస్ ఒక ప్రాబ్లం. సో డి అడిక్షన్ అనేది సీరియస్గా తీసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అట్లాంటి అలవాటు దగ్గరికి రానియకూడదు. సొసైటీ, అలానే పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఫ్యామిలీ వ్యవస్థ కావచ్చు, సొసైటీ మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మన సమాజంలో డ్రగ్స్ అనే ప్రాబ్లం ఉండకుండా మనం చేసుకోవాలి. దానికోసమే ఈ రన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్లో స్టూడెంట్స్ ఎక్కువగా పాల్గొనాలి. బంగారు భవిష్యత్తు వాళ్ళకి అప్పుడే ఉంటుంది. చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటే మంచిగా ఉంటుంది. సో సొసైటీలో ఈ డ్రగ్స్ ప్రాబ్లం నిర్మూలించాలి. క్యూరేషన్ కన్నా ప్రివెన్షన్ బెటర్ అంటారు. సో ఈ ప్రాబ్లం ప్రివెంట్ చేయడం కోసం ఇట్లాంటి అవగాహన సదస్సు పెట్టినందుకు పోలీస్ శాఖకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు డ్రగ్స్ అనేది ఒక మెంటల్ ప్రాబ్లం, అలానే ఒక ఫిజికల్ ఇష్యూ. దాంతోపాటు మీ ఫ్యామిలీకి, సొసైటీకి కూడా ఒక పెద్ద ప్రాబ్లం. సో అట్లాంటి ప్రాబ్లమ్ని మనం స్టార్టింగ్లోనే దాన్ని అణిచివేసేయాలి. అండ్ మీడియా ద్వారా కూడా ఈ మెసేజ్ని అందరికీ కూడా చేరవేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ అందరు స్టూడెంట్స్ కూడా ఒక హెల్దీ లైఫ్ స్టైల్, ఒక హెల్దీ హ్యాబిట్స్, ఒక స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్ హ్యాబిట్స్, చదువుతో పాటు ఫిజికల్. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.